ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వలోకాధిపతివైన మా దేవ, మీ యొక్క ఉన్నతమైన, బహుబలమైన, క్షేమమైన, ఆశీర్వాదకరమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడినందుకు వందనాలు. మాకున్నటువంటి సమస్తాన్ని మీ యొక్క రక్షణలో భద్రపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, మా అందరికీ కూడా కంటి నిండా నిద్రను, సురక్షితమైన నిద్రను మాకు దయచేసినందుకు లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సోమవార కాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ లోకము అనే ఈ యాత్రలో మరొక విలువైన రోజును మాకు బహుమానంగా దయచేసినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము, ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివి అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, మీ మార్గాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోతే తండ్రి ఎన్నో సమస్యలు మేము చూడాలని, ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందని, అయా ఏ సహాయము మాకు ఉండదని, ఏ మనిషి మాకు సహాయము చేయడని మాకు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా ఎవ్వరు కూడా ఈ ఉదయాన మిమ్మల్ని విడిచిపెట్టి మీ మార్గం నుంచి వైదొలిగి తండ్రి అయా విశాల మార్గంలో వెళ్ళకుండా, సమస్యలు కొని తెచ్చుకొనకుండా, బాధలు కొని తెచ్చుకొనకుండా, అయా మోసపోకుండా తండ్రి వారు వంచబడకుండా వారందరినీ మీ మార్గంలోనే నడిపించండి. బిడ్డలకు ఆ విధమైన జ్ఞానమును దయచేయమని, బిడ్డలు ఏ సమస్యల్లో పడిపోకుండా ఈ రోజున క్షేమంగా ఈ రోజును ముగించుకోవడానికి సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కృప దయచేయండి నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మను, మా దేహాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాము. అయా మా అందరి జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి. అయా మేము ఏం మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధమైన కార్యాలలో ముందుకు వెళ్ళాలో ప్రతీది కూడా తండ్రి మీరే బోధించండి. మీకు విరోధంగా, మీ నామానికి ఆయాసకరంగా మా జీవితాలు ఈ రోజున ఉండకుండా కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా పనులను దీవించండి. చేస్తున్నటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ పనుల్లో అయితే తండ్రి మేము ముందుకు వెళ్తున్నామో వాటన్నిటిలో మాకు దీవెనలను దయచేయమని అడుగుతున్నాము. అయా మేమందరము కూడా బహుగా ఫలిస్తూ, నూరంతలుగా ఫలిస్తూ ఉండడానికి సహాయం దయచేయండి. అయా ఆగిపోయిన ప్రతి పని కూడా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. అయా శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున కావలసిన జ్ఞానమును, బలమును, శక్తిని మాకు దయచేయండి. మంచి ఆరోగ్యంతో అయా మమ్మల్ని నింపండి. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఈరోజు మేము ఎదుర్కొనకుండా అయా మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున మా మార్గాలను కూడా దీవించండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో మీ రక్షణ మాకు అనుగ్రహించండి. సురక్షితంగా ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా మేమందరము కూడా గమ్య స్థానాలు చేర్చబడులాగున మీరే మాకు తోడయుండి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఆత్మీయతలో మాకు వృద్ధిని దయచేయండి అయ్యా. మాదిరికరమైన జీవితాలు ఈరోజు మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా నెమ్మదితో, ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు ఎవ్వరితో లేకుండా సమాధానం కలిగి అయా జీవించే కృప దయచేయండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయండి తండ్రి. ఈ రోజున బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్లో, వారి చెకప్స్లో, వారి ట్రీట్మెంట్స్లో తండ్రి, వారి డెలివరీస్ విషయంలో మీరే వారికి తోడై ఉండండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా ఈ రోజున బిడ్డలు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలు తండ్రి జ్ఞానం కలిగి ఉండులాగున, జ్ఞాపక శక్తి కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించండి తండ్రి.
ప్రభు ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరొక నూతన సంవత్సరంలోకి మీ కృప ద్వారా వారు ప్రవేశించారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మేము మీ యొక్క సాక్షులుగా ఉండుటకు, మీ యొక్క రాజ్య స్వార్థలో పాలి భాగస్థులుగా జీవించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.